రోజుకి ఎన్ని మిస్డ్ కాల్స్ ఇవ్వాలి, అలాగే ఓటు ఎలా వేయాలి అని అడిగారు. దాని గురించి చెప్తా. అలాగే ఓటింగ్ ఆర్డర్ గురించి కూడా చెప్తా. ఫస్ట్ రోజుకి ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వాలి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి. ఇక్కడ ఉన్నాయి చూడండి నెంబర్లు. ఈ నెంబర్కి ఒక్క మిస్డ్ కాల్ ముట్టుకే ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఓటు ఎలా వేయాలో చెప్తా. ఫస్ట్ వచ్చేసి డిస్నీ ప్లస్ స్టార్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బిగ్ బాస్ అని సెర్చ్ చేయండి. బిగ్ బాస్కి వెళ్ళి ఎపిసోడ్ కాకుండా లైవ్కి వెళ్ళండి. లైవ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఓట్ అని ఉంటుంది. ఓటు మీద ప్రెస్ చేయండి. నామినేషన్లో ఉన్న వాళ్ళ ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేసి కింద డన్ బటన్ నొక్కండి. అంతే. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి ఇక్కడ కర్ణాటక సైడ్ నుంచినే కాకుండా సీరియల్ ఫ్యాన్స్ అలాగే 2 రాష్ట్రాల నుంచి ఓట్లు పడుతున్నాయి. 28% వరకు నిఖిల్కి ఓటింగ్ పడుతుంది. టాప్లో ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్లో వచ్చిన బాగానే ఓటింగ్ పడుతుంది. నిన్నటి ఎపిసోడ్ మైనస్ ఏం కాలేదు. ఇద్దరికి ఇంకంతే, నెగిటివ్ పడినా పాజిటివ్ పడినా ఇద్దరికి చేంజ్ అవ్వరు. ఒకరు విన్నరు ఒకరు రన్నరు అంతే. ఇంకొచ్చేసి 25% వరకు గౌతమ్ కూడా బాగానే ఓటింగ్ పడుతుంది. ఇద్దరు 60% వరకు కవర్ చేసేశారు. మిగిలిన 40%లోనే మిగతా వాళ్ళకి ఓట్లు పడుతున్నాయి. అలా థర్డ్ వచ్చేసి ప్రేరణ ఉంది. ప్రేరణకు కూడా బాగానే ఓటింగ్ పడుతుంది. ఇంకా ఫోర్త్ వచ్చేసి నబీల్ ఉన్నాడు. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ లాస్ట్ అని చెప్తున్నారు, లేదు 5థ్లోనే ఉంది విష్ణుప్రియ. విష్ణుప్రియకి బాగానే ఓట్స్ పడుతున్నాయి. ఇంకా లాస్ట్ వచ్చేసి రోహిణి గారు ఉన్నారు. రోహిణి గారే ఎలిమినేట్ అయ్యేకి 90% ఛాన్సెస్ ఉంది ఈ వారం.